ప్రపంచం యూదులు వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. తప్పిపోయిన 10 ఇశ్రాయేలు గోత్రాలు ఎప్పుడొస్తారు? పండితులు వెతికారు, రబ్బీలు ప్రార్థించారు, ప్రవక్తలు ప్రవచించారు, కానీ ఎవ్వరు ఊహించలేదు ఆ నిజం భారతదేశ హృదయం నుండి వెలుగులోకి వస్తుందని. భారతదేశంలో 50కు పైగా బంజారా తెగలు ఉన్నాయి. 16 కోట్లకు పైగా జనాభా. అందులో గోర్ బంజారా చిన్న తెగ. అందులో భుక్యా అనేది ఒక చిన్న ఇంటి పేరు, ఒక కులం. యూదుల గ్రంథమైన తనాక్ను పరిశీలించినట్లయితే సమీయులు మనవడైన హేమాను, అతను దావీదు కాలంలో సంగీత సేవకునిగా ఉండేవాడు. అతని కుమారులైన బుక్కియా, అతని సహోదరులు రాజైన సొలొమోను చేత సొలొమోను మొదటి దేవాలయంలో సంగీత సేవకులుగా సొలొమోను చేత నిర్ణయించబడతారు. వీరందరూ సొలొమోను దేవాలయంలో సేవ చేసిన వారు. బుక్కియా ప్రముఖుడు వీళ్ళలో. ఇప్పుడు భారతదేశంలో ఉన్న గోర్ బంజారాలను మనం పరిశీలించినట్లయితే వారిలో బుక్యా అనేది ఒక ప్రముఖ గోత్రంగా ఉన్నది. ఇంటి పేరు బయటి ప్రపంచానికి రాతోడని చెప్పి బుక్యా అనే ఇంటి పేరుని చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలైన లంబాడీలు కాపాడుకున్నారు. యూదులలాగా మట్టి పాత్రను పగలగొడతారు, వివాహాల్లో శుద్ధీకరణాచారాన్ని పాటిస్తారు. యూదులలాగా ఏడుస్తారు భయంకరంగా, తాలిస్మాన్ని ధరిస్తారు, దావీదు నక్షత్రం మొనోరా కాయిన్ని విరివిగా వాడతారు. మిషనరీ చేత ప్రభావితం చేయబడలేదు, కానీ ఆచారాలు తప్పిపోయిన ఇశ్రాయేలు చెరను, అదేవిధంగా వాగ్దాన భూమిని కోల్పోవడాన్ని చూపిస్తుంది. ఇశ్రాయేలు లంబాడా పురాతన పేర్లు: యాకు, ఈరు, ఇజ్జా, షెమియా, దాలియా, సక్రియా, మంగ్లీ, కిరియా, షేవా, మాలోత్, హేమాన్, హత్సా, నెజ్జా, సారా, అమ్రామ్, బిక్యా, షాక్ అయ్యారా, ఇంకా ఎలియా, షేటియా, షేవ్రి, లక్మా, హత్రామ్, రామ్, మంగియా, బానీ, మెషియా, ఎసియా, మగియా, మన్నా, బుక్కి. ఇది పురాతన ఇశ్రాయేలు యొక్క పేర్లు. లంబాడా మగవారి పేర్లు అత్యధికంగా యాతో ముగుస్తుంది. ఉదాహరణకు షెమియా, లాల్యా, వాల్యా, మంగ్తియా, భద్రియా, లింగ్యా, బంగ్యా, మంగ్యా, సుక్కియా, సక్రియా. యావే, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. అలాగే మహిళల పేర్లు ఏలితో ముగుస్తాయి. ఉదాహరణకు మంగ్లీ, సువాలి, నవ్లి, ఏలి, ఎలోహిం. మీరు లంబాడాలను చూస్తే మీకు తెలుస్తుంది వారు యూదులలాగా ఉన్నారు అని, యూదులలాగా ప్రవర్తిస్తున్నారు అని. కానీ వారెవరో వారికి తెలియదు. దేవుడు పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడుతానని, తప్పిపోయిన ఇశ్రాయేలులను తిరిగి తన దేశానికి చేరుస్తానని ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశారు. అది ఈ రోజుల్లో నెరవేరుతుంది. ప్రవక్త అయిన యెహెజ్కేలు దేవుడు ఈ విధంగా చూపించారు: ఒక కర్ర ఉంది, దానికి 2 బ్రాంచెస్, ఒకటి యూదా, ఒకటి ఎఫ్రాయింకు గుర్తుగా ఉంది. ఇది 2 దేవుని చేతిలో ఒకటిగా ఉంటుంది. అంటే తిరిగి చేర్చబడుట, తప్పిపోయిన వారు తిరిగి వాగ్దాన భూమికి వచ్చుటను సూచిస్తుంది. గోర్ బంజారాలు తప్పిపోయిన ఇశ్రాయేలులలో ఒకరా? బుక్కియా తప్పిపోయిన లేవీయులకు గుర్తుగా గోర్ బంజారాలలో ఉన్నదా? ఇది ఊహ, ఇమాజినేషన్ కాదు, రియాలిటీ. గొప్ప పరిశోధన అనేది జరుగుతుంది. తెలంగాణ నుంచి యెరూషలేము స్క్రోల్స్ వరకు బుక్కియా గోత్రము చరిత్రలో మిస్ అయిన ఒక పజిల్ లాగా ఉన్నది. మీరు ఆశ్చర్యపోతే దీని వలన అందరికీ తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజం ఏమిటంటే బుక్కియా గోత్రం ఇశ్రాయేలులోని లేవీయులు. థ్యాంక్ యూ.